హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బూన్ ప్యాషన్. ఈరోజు నేను వ్లాగ్ చేయబోతున్నాను. మీ అందరికీ తెలుసు కదా, నేను కాకినాడ నిన్నటి వ్లాగ్తో కాకినాడ ట్రిప్ ఎండ్ అయిపోయింది. సో నేను బ్యాక్ టు ఒంగోలు వచ్చాను. ఒంగోలు నుంచి హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్ ఎందుకు అంటే అక్కడ మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నాం అనమాట. సో ఆ హౌస్ షిఫ్టింగ్ ఎలాంటి సిచ్యువేషన్స్కి దారి తీసింది అనేది నేను మీకు ఈరోజు చూపించిపోతాను. ఎందుకంటే నేను నా ఫేస్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేశానండి. అది చాలా చాలా వర్స్ట్ సిచ్యువేషన్కి దారి తీసింది. కాబట్టి ఈరోజు వీడియోలో నేను మీతో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేసుకోబోతున్నాను. ఓకే, ఫైనల్లీ హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్లో లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తున్నాము. ఐటమ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసి షిఫ్టింగ్కి రెడీ చేస్తున్నాం అనమాట. సో ప్యాకర్స్ అండ్ మూవర్స్ మాట్లాడుకున్నాము. బట్ స్టిల్ కొన్ని వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి మాత్రం నేనే దగ్గరుండి ప్యాక్ చేసుకున్నాను. అండ్ ఈ కార్యక్రమంలో ఈ సిచ్యువేషన్స్లో నేను అర్బన్ క్లాప్ నుంచి ఏసీ అన్ఇన్స్టలేషన్, తర్వాత సోఫా క్లీనింగ్, ఇవన్నీ కూడా నేను ఆర్డర్ పెట్టాను. వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళ సర్వీసెస్ ఎలా ఉన్నాయి అనేది కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏసీ అన్ఇన్స్టలేషన్ అయితే సూపర్, చాలా క్లీన్గా, చాలా ప్రొఫెషనల్గా, నీట్గా చేసి ఇచ్చారు. అండ్ వాళ్ళు సీల్ చేయడం కానీ, ప్యాకింగ్ కానీ అంతా చాలా నీట్గా చేశారు. ఏసీ అన్ఇన్స్టలేషన్ అయితే 100/100 మార్క్స్ ఇస్తాను. సో సేమ్ అదే పర్సన్తో మేము అన్అఫిషియల్లీ ఫ్యాన్స్ కూడా తీయించాము. సో ఓవరాల్గా వాళ్ళ సర్వీస్ అయితే చాలా బాగుంది. అండ్ సేమ్ అర్బన్ క్లాప్లో నేను సోఫా క్లీనింగ్ కూడా చేయించాను. మా సోఫాస్ కొన్న దగ్గర నుంచి అసలు ఒక్కసారి కూడా క్లీన్ చేయలేదు. చాలా డస్ట్ పట్టాయి అండ్ చాలా మరకలు కూడా పట్టినాయి అనమాట. ఆ స్టెయిన్స్ రిమూవల్ అంతా కూడా చాలా ప్రొఫెషనల్గా చేశారు. ఇంట్లో ప్యాకింగ్ అది జరుగుతుంది కదా, అండ్ దట్టు మాది హైదరాబాద్లో అది సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయ్యేటప్పటికి మాకంత స్పేస్ కూడా లేదు క్లీనింగ్కి. సో అందుకని మేము అసలు సోఫాస్ బయట పెట్టేసి క్లీన్ చేయించాము. చాలా చాలా బాగా చేశారండి. అసలు కొత్త సోఫాస్ లాగా వచ్చాయి. ఈవెన్ స్మెల్ కూడా చాలా చాలా మంచి స్మెల్ వచ్చింది. సో నాకైతే బాగా నచ్చింది అనమాట. చాలా ప్రొఫెషనల్గా చేశారు. అండ్ దీనికి కూడా నేను 100/100 ఇస్తాను. అసలు చాలా స్టెయిన్స్ ఉండినాయి మా సోఫా మీద. అండ్ మా హస్బెండ్ ఎక్కువగా బ్రేక్ఫాస్ట్లు అవి దాని మీదనే కూర్చొని తింటారు. చట్నీలు పడేయడము, తర్వాత ఒక్కొక్కసారి హెయిర్ డై, అట్లా కొన్ని మరకలు, అలా చాలా మరకలు ఉన్నాయన్నమాట. ఆ స్టెయిన్స్ అన్నీ కంప్లీట్గా పోయాయి. చాలా చాలా ప్రొఫెషనల్గా చేశారు. ఫైనల్లీ ది మోస్ట్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ విత్ అర్బన్ క్లాప్ ఏంటి అంటే ఇదే అండి, వ్యాక్సింగ్. ఇక్కడ నేను హ్యాండ్స్ వ్యాక్స్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేను ఫేస్ వ్యాక్స్ కూడా బుక్ చేశాను. చూసారా ఎలా వాత పడిపోయిందో ఫేస్ మీద. ఆ అమ్మాయి అంటే చాలా హార్డ్గా తీసేసింది. జనరలీ ఫేస్ వ్యాక్స్ ఏంటంటే మనం చాలా సెన్సిటివ్ ఏరియా కదా, ఫేస్ అనేది చాలా కేర్ఫుల్గా తీయాలి. బట్ తన హ్యాండ్స్ లెగ్స్ మీద ఎంత రఫ్గా అయితే తీస్తామో అలానే తీసేసింది. సో నాకు అక్కడ ఆల్మోస్ట్ గుడ్ థింగ్ ఏంటంటే స్కిన్ అయితే పీల్ ఆఫ్ అవ్వలేదు, బట్ ఆల్మోస్ట్ అంత పని అయ్యింది. ఐ గాట్ సమ్ బ్లడ్ ఆల్సో. వాతలాగా పడిపోయింది. అండ్ ఇప్పటికీ కూడా నా ఫేస్ మీద లైట్ ప్యాచ్ లాగా అలానే కనిపిస్తుంది. బట్ థ్యాంక్ గాడ్ స్కిన్ అయితే పీల్ అవ్వలేదు. అక్కడ అది ఫ్రెష్ మార్క్ కాబట్టి మీకు అట్లా రెడ్గా కనిపిస్తుంది. బట్ ఇప్పుడైతే కొంచెం బ్లాక్ స్టెయిన్ లాగా అయిపోయింది అనమాట. సో ఇది ది మోస్ట్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ విత్ అర్బన్ క్లాప్. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే బ్యూటీకి సంబంధించినవి, అంటే ఫేస్కి సంబంధించినవి, పర్టికులర్లీ వ్యాక్స్ ఇట్లాంటివి అయితే అర్బన్ క్లాప్లో ఐ డోంట్ ప్రిఫర్. ఎందుకంటే నాకు అంత మంచిగా అనిపించలేదు. ఈవెన్ లెగ్స్ కూడా నేను వ్యాక్స్ చేయించాను. లెగ్స్ మీద కూడా తను అంత క్లీన్గా తీయలేదు. హ్యాండ్స్ అయితే ఓకే. సో ఓవరాల్ అర్బన్ క్లాప్ దేనికి అంటే ఏసీ అన్ఇన్స్టలేషన్స్, సోఫా క్లీనింగ్, ఈ సర్వీసెస్ అన్నీ వెరీ గుడ్. బట్ బ్యూటీ పార్ట్ వచ్చేటప్పటికి నాకు మంచిగా అనిపించలేదు. బయట బ్యూటీ పార్లర్లోనే బెస్ట్ అనిపించింది. అండ్ ఇక్కడ చూసారా, నేను హెయిర్ కట్ కూడా నేను అర్బన్ క్లాప్లోనే బుక్ చేసుకున్నాను. అండ్ హీ డిడ్ ఇట్ నైస్లీ. చాలా ప్రొఫెషనల్గా వచ్చారు. సెటప్ చూసారా, కింద ఒక క్లాత్ వేసుకున్నారు. అండ్ మొత్తం సిజర్స్ కానీ, తను యూజ్ చేసే కోమ్స్ కానీ అన్నీ శానిటైజ్ చేశారు. సో
అర్బన్ క్లాప్‌లో నాకు మెయిన్ వర్స్ట్ పార్ట్ ఒక వ్యాక్స్ ఒక్కటే నాకు మంచిగా అనిపించలేదు. అండ్ దట్ టూ ఫేస్ మీద డైరెక్ట్‌గా తను వ్యాక్స్ చాలా రఫ్‌గా తీసేటప్పటికి అది మరీ ఎక్కువగా వర్స్ట్ అనిపించింది. సో, ఆ ఒక్క ఎక్స్‌పీరియన్స్ తప్ప అర్బన్ క్లాప్ ఈజ్ వెరీ గుడ్. అండ్ దానికి కూడా పాపం నాకు అర్బన్ క్లాప్ వాళ్ళు మొత్తం రీఫండ్ అయితే ఇచ్చేశారు జరిగిందంతా చూసి. మిస్టేక్స్ డెఫినెట్‌లీ జరుగుతాయి. కానీ ఏమో అది ఫేస్ మీద అయ్యేటప్పటికి నాకు కొంచెం ఆడ్ అనిపించింది అండ్ ఐఎమ్ నాట్ హ్యాపీ. బట్ ఆ సర్వీస్ వరకు అయితే నాకు అర్బన్ క్లాప్ వాళ్ళు పాపం రీఫండ్ ఇచ్చేశారు. అండ్ ద సర్వీస్ ఈజ్ ఎక్సలెంట్. వాళ్ళ కస్టమర్ సపోర్ట్ కానీ అంతా చాలా బాగుండింది. ఇక్కడ తిన పేరు కునల్ అనుకుంటా, నాకు అంత గుర్తులేదు. హీఈస్ లైక్ వెరీ ప్రొఫెషనల్. హెయిర్ కట్ అది చాలా బాగా చేశారు అండ్ వాళ్ళ పొలైట్గా ఉన్నారు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా బాగా మాట్లాడారు. సో ఆ కింద బ్లాక్ క్లాత్ ఏదైతే ఉందో అది మన హెయిర్ కట్ చేసినప్పుడు మన ఫ్లోర్ మీద పడకుండా మొత్తం అందులో పడేలాగా తనే క్లాత్ అది సెటప్ చేసుకున్నారు. ఒక మిర్రర్ తెచ్చుకున్నారు. అండ్ చూసారా కోవిడ్ ప్రికాషన్స్ ఎంత బాగా పాటిస్తున్నారో. తను హ్యాండ్ గ్లౌజ్ వేసుకున్నారు, మాస్క్ వేసుకున్నారు అండ్ ప్రతిదీ కూడా శానిటైజ్ చేశారండి. చూడండి, ఒక టిష్యూ పేపర్ మీద శానిటైజర్ వేసుకుని మొత్తం సిజర్స్, కోమ్స్ అన్నీ శానిటైజ్ చేసిన తర్వాత నాకు హెయిర్ కట్ స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఫస్ట్ తను ఒక హెయిర్ కట్ చేసింది నాకు చాలా బాగా నచ్చింది, అది మీడియం హెయిర్ కట్. ఇంతలోనే మా చెల్లి వచ్చి ఇంకొంచెం షార్ట్ చేయమనింది. సో నా హెయిర్ మరీ షార్ట్ అయిపోయింది. అది మా హస్బెండ్ ఎవరికి నచ్చలేదు అంత షార్ట్ అయ్యేటప్పటికి. బట్ నాకు కూడా అంత నచ్చలేదు యాక్చువల్లీ. కానీ అది అతని తప్పు అయితే కాదు, బికాజ్ మా చెల్లుండి షార్ట్ చేయండి షార్ట్ చేయండి అని చేపించింది. బట్ స్టిల్ ఇట్ లుక్స్ కొన్నిసార్లు ఓకే అనిపించింది. బట్ జుట్టు కదా కొంచెం తొందరగానే పెరుగుతుందిలే అని చెప్పి నేను కూడా ఇంక అంత వర్రీ అవ్వలేదు. ఓవరాల్ సర్వీస్ అయితే సూపర్ అండి, నాకు బాగా నచ్చింది. ఒక ఫేస్ వ్యాక్స్ తప్ప మిగతా ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఆసమ్. బట్ ఏదైనా మిస్టేక్ జరిగినా సరే అర్బన్ క్లాప్ కస్టమర్ సపోర్ట్ మనకి రెస్పాండ్ అవ్వడం కూడా అంతే ప్రొఫెషనల్గా రెస్పాండ్ అయ్యారు. సో ఇక్కడ తను అన్నీ శానిటైజ్ చేసుకుంటున్నారు కదా, అదంతా ఒకసారి మీరు చూస్తూ ఉండండి. హెయిర్ కట్ అయిన తర్వాత చాలా నీట్గా క్లీన్ చేశారు. ఫ్లోర్ అదంతా కూడా క్లీన్ చేసి మళ్ళీ తన సెటప్ అంతా ప్యాక్ చేసుకొని వెళ్ళారు. అండ్ వాళ్ళు యూజ్ చేసిన యాప్రాన్స్ కూడా డిస్పోజబుల్. సో శానిటైజేషన్ కానీ తర్వాత కోవిడ్ ప్రికాషన్స్ అయితే సూపర్బ్. అండ్ హెయిర్ కట్ కూడా చాలా బాగుందిలేండి, బాగా చేశారు. కాకపోతే నాకేమో మరీ షార్ట్ అనిపించింది, అది కూడా మా చెల్లి చెప్పినందువల్ల. బట్ ఇట్ లుక్స్ గుడ్, సూపర్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకా కొంచెం వీడియో ఉంది, వాచ్ చేయండి.